ఈ ప్రపంచంలో చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలోకెల్లా అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం మాత్రం మన తిరుమల తిరుపతి దేవాలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసంగా 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుమల తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే రిచెస్ట్ హిందూ టెంపుల్గా మరియు ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని పొందింది. మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయ ప్రత్యేకతలు, చరిత్ర ఏమిటి అనే ఈ పూర్తి విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా పొందాలంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాము. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలయటానికి ముందు అసలేం జరిగింది, పురాణాల్లో ఏముంది అనేది మొదటగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, శివుడు, విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులని పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదటగా దేవతల రాజు అయిన ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వమంతా అహంకారాత్ముడిగా సూచిస్తుంది అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని దగ్గరకు వస్తాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న 4 తలలలో ఒక తలతో వేదాల్లో పట్టించటం, మరొక తలతో ధ్యానం చేయటం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించటం, అలాగే మరో తలతో తన భార్య సరస్వతితో గడపటం వంటి వాటిలో బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్రధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు. దాంతో భృగు మహర్షి కోపానికి గురై శివునిని నీవు ఎప్పుడు నిరాకారలింగంలో మాత్రమే పూజింపబడతావు అని శపిస్తాడు. ఇక ఆ తర్వాత చివరగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండటం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు. దానితో కోపానికి లోనై భృగు మహర్షి విష్ణువుని ఛాతీపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగు మహర్షి పాదాలకు మొక్కటం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన ఋషులను ఆదేశించాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని అలా ఛాతీపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనను పరోక్షంగా అవమానించినట్లు కనిపిస్తుంది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠంను విడిచిపెట్టేసి ఒక యువ ఋషుల మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపైన ఉన్న పురాతన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కొల్హాపూర్గా పిలువబడుతున్న ప్రాంతంలోనికి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్హాపూర్లో దేవతగా ఇక్కడ ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో తనను వెతికేందుకు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోనికి మారి భూమి మీదకు వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు. దాంతో అలసిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండలకు చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడుతోంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా అతనికి సహాయపడాలి అని ఈ విషయాన్ని శివునికి, బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది. దాంతో అప్పుడు శివుడు, బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు.
ప్రతిరోజు ఈ పశువుల మందతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి పుట్ట లోపల ఉన్న శ్రీనివాసుడికి అనగా విష్ణువుకి పాలు అందేలా పుట్టపై ఆ ఆవు పాలను పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఈ సంఘటనని అక్కడి ఆవుల కాపరి చూస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రను తీసుకువచ్చి ఆ ఆవును కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆ ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చి అడ్డుపడతాడు. దాంతో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు తలకి అదే శ్రీనివాసుడి తలకు తగులుతుంది. ఆ దెబ్బే విష్ణువు తలపై నామంగా నేటికి కనిపిస్తోంది. తలకి బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతావు అని శపిస్తాడు. దాంతో అతను మరణిస్తాడు. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వటం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆవు దూడను చంపేందుకు తన బాణాన్ని ఎక్కుపెట్టి విల్లుని వదులుతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపివేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడుగా పుడతావని శపిస్తాడు. దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజును క్షమించి వేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురుని వివాహం చేసుకుంటానని ఆ రాజుకి వరమిచ్చాడు. శాపం నుండి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అనే పేరు పెట్టుకొని పెంచుతాడు. పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారాణిగా ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతను తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీల అనే ఒక యువరాణి చూసింది. దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టును జత చేస్తుంది. దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చెల్లించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించుకొని నీకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదించాడు. అందువల్లనే తిరుపతిలో అందరూ తలనీలాలను సమర్పించేది. ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి అనగా మరి ఎవరో కాదు, ఆకాశరాజు కూతురు. అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు. దాంతో చివరికి వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావలసిన ధనరాశులన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు కావడంతో తన వద్ద ఏమీ ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడి ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలని శ్రీనివాసుడికి అప్పుగా ఇస్తాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఆ అప్పుని తన భక్తులు తనకు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తానని చెప్తాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇక చివరికి శ్రీనివాసుడు పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండకు తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తుంటారు. ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి అయి చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడి దగ్గరకు అనగా తిరుమల కొండలకు వస్తుంది. దాంతో తిరుమల కొండలపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతికి మధ్య గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసులు రాయిలాగా మారిపోతాడు. తమ భర్త రాయిగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరూ కూడా రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి శ్రీనివాసుని ఛాతిపై ఎడమ వైపున, పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతి కుడివైపున ఉంటుంది. ఇలా ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువవ్వటం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరో విధంగా కూడా ఈ చరిత్ర తెలపటం జరిగింది. ఇక విష్ణువు ఆయన భార్యలు శిలలుగా మారిపోయాక మొట్టమొదటిగా వైకానస అర్చకుడు గోపీనాథ్ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారు ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆర్తించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రదేశంలో ఆ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రసిద్ధి. ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి
దాదాపు 1500 ఏళ్లు దాటింది అని చరిత్రలో ఉంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుండి వచ్చి ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావటం జరిగింది. ఎందరో రాజుల నుండి రాజకీయ నాయకుల సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను సమర్పించుకుంటున్నారు. 19వ శతాబ్ద సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన హదీరాంజీ మఠంతో తప్ప మరే ఇతర నిర్మాణాలను కలిగి లేదు. అలానే అతి కొద్ది ఇల్లు మాత్రమే ఆ సమీపంలో ఉండేవి. అలానే కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు అయితే కొండపై మనుషుల మధ్య తిరుగుతుండేవి. అందువలన ఈ అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామస్వరం చేసుకుంటూ కొండ ఎక్కేవారు. చివరకు 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదికి వెళ్లేందుకు మెట్లు నిర్మించింది. ఆ తర్వాత 1933లో ఏర్పడిన టీటీడీ బోర్డు వారు 26,000 కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1980లో టీటీడీ బోర్డు వారు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు. ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే దేవాలయంలో పూజ కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, మూలికలు వంటి పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో నుంచి ప్రతిరోజు తీసుకువస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందని, ఇది స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినపడుతుందని తెలుపుతున్నారు. ఇలా వినే అవకాశం అనేది శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు. ఇక గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. ఎన్నిసార్లు దాన్ని పొడుగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారటం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయమే. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ వెచ్చదనంగా ఉంటుంది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించటానికి ఆ భగవంతుడు విష్ణువే స్వయంగా ఇక్కడ వెలిశాడు అని భక్తుల విశ్వాసం. అందువలనే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయంలోని దేవుడిని శ్రీనివాస, గోవింద, వెంకటేశ్వరుని బాలాజీ, తిరుపతి బాలాజీ అని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇక ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది. విజయవాడ నుంచి అయితే ఈ ఆలయానికి ఉన్న దూరం సుమారుగా 435 కిలోమీటర్లు. అదే హైదరాబాద్ నుంచి అయితే 572 కిలోమీటర్లు. చెన్నై నుండి అయితే 138 కిలోమీటర్లు. బెంగళూరు నుండి అయితే 291 కిలోమీటర్లు. విశాఖపట్నం నుండి 781 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కూడా తిరుపతికి నేరుగా చేరుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి ఆలయం వెనుక దాగి ఉన్న చరిత్ర. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను ఆశిస్తున్నాను. మీరు తిరుమలకు ఎప్పుడు వెళ్ళారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. వాటిని మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ యువర్ హరి.